ఒక సంస్థ అయినటువంటి ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ జాబ్ కోసం వచ్చేసి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క ప్రముఖ బ్యాంక్ సంస్థ వాళ్ళు బ్యాంక్ సంబంధించిన జాబ్ ట్రైనింగ్తో పాటు మంత్లీ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఆ యొక్క బ్యాంక్కి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఐడిబిఐ బ్యాంక్ నుండి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ ఓ రిక్రూట్మెంట్ 2024 కింద ఆన్లైన్ ద్వారా వచ్చేసి 500 ఓపెనింగ్స్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ హ్యాస్ గివెన్ ఏ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ వేకెన్సీస్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అన్నమాట. ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ వాళ్ళు. సో ఈ యొక్క బ్యాంకులో వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ వేకెన్సీస్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి అప్లికేషన్ ఫీజ్ విషయాన్ని వస్తే అప్లికేషన్ ఫీ ఫర్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఉంటారో ఓసీబీసీ వాళ్ళకు 1000 రూపీస్ అయితే ఫీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12వ తారీఖు 2వ నెల 2024 నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 26వ తారీఖు 2వ నెల 2023 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదే డేట్కి ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది కూడా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అంటే ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ వచ్చేసి 17వ తారీఖు 3వ నెల 2024 నాడు కండక్ట్ అయితే చేస్తారు. 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు ఉన్న మేల్ ఫీమేల్స్ ఏ లొకేషన్ ఉన్న వాళ్ళసే ఆల్ ఓవర్ ఇండియా కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. టోటల్ మనకి 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ కింద వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను గైస్. అక్కడ నుండి మీరు మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్ సంబంధించిన జాబ్ వివరాలు అనమాట. సో మనకి హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ కావచ్చు అవన్నీ మనకి నోటిఫికేషన్లు అయితే అవైలబుల్గా ఉంటుంది. రిజర్వ్ కేటగిరీ బట్టి అయితే ఇక్కడ ఓపెనింగ్స్ అనేది కూడా మనకి డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించిన అన్ని ఎలిజిబిలిటీ డీటెయిల్స్ విషయానికి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే నోటిఫికేషన్లో మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా చూడవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫీ డీటెయిల్ కావచ్చు, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం వచ్చేసి ఒకసారి వెబ్సైట్ని రిఫర్ చేయండి. మీకు మరిన్ని వివరాలు కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు అవన్నీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. సో దీనికి ఒక టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తర్వాత విజయనగరం లొకేషన్స్లో. అదేవిధంగా తెలంగాణ లొకేషన్ విషయానికి వస్తే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లొకేషన్స్లో అయితే ఈ యొక్క టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో దీనికి వచ్చేసి మనకి వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట ఈ యొక్క పర్టికులర్ జాబ్కి సంబంధించిన. సో దానికి ప్రోగ్రామ్ ఫీకి వచ్చేసి మనం ఆ కోర్స్కి మనం పేమెంట్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. 3 lakhs ప్లస్ జిఎస్టీ అది కూడా మనం పే చేసి ఆ కోర్సులో అయితే మనం జాయిన్ అవ్వాలి. వాళ్ళే మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి 5,000 to 15,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్స్ అనేది కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. వన్స్ ఈ యొక్క కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత మనకి 6.1 నుండి 6.5 lakhs ఫర్ annum వరకు అయితే శాలరీ అనేది కూడా జాయినింగ్ శాలరీ కూడా రావడం జరుగుతుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు.